వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది, ఆ గ్రహస్థితి వల్ల ద్వాదశ రాసుల వారు ఏ విధమైనటువంటి ప్రభావాన్ని పొందబోతూ ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా వృషభ రాశి వారికి జూన్ నెలలో సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి 5 గ్రహాలు ఈ మాసంలో మారుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ రాశి వారికి కొంత గురుబలం తగ్గినప్పటికీ, అలాగే ఈ మాసంలో రవికుజుల తాలూకు ప్రతికూలతలు ఉన్నప్పటికీ, శనేశ్వరుడు, రాహువు, అలాగే శుక్రబుధుల తాలూకు అనుగ్రహం ఉండడం వల్ల మేజర్గా అవ్వవలసినటువంటి పనులన్నీ కూడా ఈ మాసంలోనే ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి భూ సంబంధమైనటువంటి విషయాలు, గృహ సంబంధమైనటువంటి విషయాలు, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, ఇవి 3 గత కొద్ది కాలంగా ముందుకి వెనక్కి అవుతూ సరిగా పూర్తవనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మాసంలో చక్కగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నూతన గృహప్రవేశం చేసేటువంటి యోగం కనబడుతూ ఉన్నది. నూతన వాహనాన్ని కొనుగోలు చేసేటువంటి యోగం కనబడుతూ ఉన్నది. అలాగే మానసిక ప్రశాంతతని ఈ మాసంలో అధికంగా పొందడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాలు ఈ మాసంలో చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ ఈ మాసంలో వృషభ రాశి వారు చేయకూడనటువంటి ఒకే ఒక్క పని, ఆవేశంతో కానీ, లేదా అనాలోచితంగా కానీ, లేదా కంగారులో కానీ నిర్ణయాలు తీసుకోవడము. ఎందుకంటే తృతీయ స్థానంలోకి మారినటువంటి గురుని యొక్క స్థితి వల్ల అంతక్లేశం, అతిక్లేశం, ధనచ్ఛేదం, దారిద్ర్యం, దేహపీడనం అన్నాడు. అంటే అనాలోచితమైనటువంటి చర్యల వల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందువల్ల వృషభ రాశి వారు చాలా నిశితంగా పరిశీలన చేసి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే మానసికమైనటువంటి భయం ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ మాసంలో. ఇప్పటివరకు మనకు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారే, ఇప్పుడు సపోర్ట్ లేకుండా ఉంది అనేటువంటి విషయంలో కొంత మానసిక భయం ఉన్నా కూడా అవి దాటుకుని ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే మోరల్ సపోర్ట్ దొరుకుతూనే ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి ఈ రాశి వారికి. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి ఈ మాసంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు వస్తాయి. ఉద్యోగపరంగా ఎదగడానికి, వ్యాపారపరంగా ఎదగడానికి, ఆర్థికంగా ఎదగడానికి వాటిని జాగ్రత్తగా ఉపయోగించుకుని ముందుకు వెళ్ళాలి. తొందరపాటులో కానీ, చెప్పుడు మాటలు వినడం ద్వారా కానీ అవకాశాలను వదిలిపెట్టకూడదు. ప్రత్యేకించి ఈ మాసంలో వృషభ రాశి వారు మెరుగైనటువంటి ఫలితాలను పొందుతూ ఉండడానికి సూర్యారాధన చేస్తూనే ఉండాలి. ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ వల్ల ఈ రాశి వారికి ఖచ్చితంగా మేలు జరుగుతుంది.